ముందు గ్రైండర్లో అన్నం ఇలా వేసేసుకోవాలి. దీన్ని మనం 2 సార్లు వేద్దాం. ముందు వన్ స్పూన్ కర్డ్ వేసి దీన్ని మెత్తగా నేను పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని వేస్తాను. ఎందుకంటే నాకు తెలియదండి, ఇదే నేను ఫస్ట్ టైం చేయడం. అసలు ఎలా కుదురుతుంది ఏంటి అని మనం చూసుకుంటే మనం ఇంకోళ్ళకి చెప్పినా బాగుంటుంది, లేకపోతే మనం మళ్ళీ బాగుంటే ట్రై చేసుకోవచ్చు ఇంకోసారి అని చెప్పి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడండి, నాకు తెలీదు. నేను ఇప్పుడే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నది నేను చేస్తూ చూపించేస్తాను కొన్ని. కాబట్టి దీనికి అల్లం చట్నీ చేస్తాను. అల్లం చట్నీ విజయనగరంలో మేము ఎలా చేసుకుంటాం, మా ఇంట్లో ఎలా చేసుకుంటాము మీరు చూసేయండి. చూసారు కదా, ఇలా 1 స్పూన్ పెరుగు వేసుకుని నేను దీన్ని మెత్తగా గ్రైండ్